నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు జనవరి 8వ తారీఖున మీ అందరికీ కూడా రాత్రి 11 గంటల సమయం తర్వాత తిరుపతిలోని అన్ని కేంద్రాలలో కౌంటర్లలో మీ అందరికీ కూడా టికెట్లు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ వారైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, ఇది పుష్కరిణి ఇందిరా మైదానం పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి కౌంటర్ దగ్గర దాదాపు 2000 నుంచి 3000 మంది భక్తులు బయట వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా తిరుపతిలో అన్ని కేంద్రాలలో కూడా 8 కేంద్రాలలో కూడా గేట్లు అయితే ఓపెన్ చేయలేదు. గేట్ బయటే చాలా మంది యాత్రికులు షెడ్ల దగ్గర, రోడ్డు పైన, ఫుట్పాత్ మీద అక్కడే కూర్చొని కాసేపు వెయిట్ చేస్తున్నారు. కానీ వీరెవరిని కూడా లోపలికి టీటీడీ యాజమాన్యం వారు పంపించడం లేదు. క్యూ లైన్లోకి అసలు వెళ్ళనివ్వడం లేదు. అందరూ కూడా బయటే రోడ్ల మీదే కూర్చొని ఉన్నారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి భక్తులని కూడా ఈరోజు రాత్రి 10 తర్వాతే క్యూ లైన్లోకి పంపించే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు రాత్రి 11 గంటల తర్వాత మీ అందరికీ కూడా టికెట్లు ఇస్తున్నారు. దీంట్లో అయితే ఎటువంటి ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. ప్రస్తుతానికైతే భక్తులందరూ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ కాస్త ఎండగానే ఉన్నది, బయట వాతావరణము. కొంచెం తాగునీరుకైనా ఫుడ్కైనా కొన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అవి అందరికీ కూడా సమపాలుగా అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు. కాబట్టి కాస్త ఇబ్బంది అయితే పడుతున్నారు. అయితే ఈ ఇబ్బంది అంతా కూడా ఈరోజు అర్ధరాత్రి 1 గంట 2 గంటల కల్లా కూడా పూర్తి స్థాయిలో టికెట్లు తీసుకున్న తర్వాత తిరిగి మరలా వారి యొక్క ప్రదేశాలకైతే వెళ్ళవచ్చు. అయితే చాలామంది దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో ఒక ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ నుంచి, బెంగళూరు, చెన్నై వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు తిరుపతికి చాలా మంది అయితే చేరుకోవడం జరిగింది. వీరందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో కాస్త మీరంతా ఓపిక పట్టినట్లయితే రాత్రి 10:30 తర్వాత మొత్తం మీద చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలి క్లియర్గా అంటే 11:30 తర్వాత మీ అందరికీ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కౌంటర్లలో. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. కాస్త ఓపిక పట్టండి. తప్పకుండా మీ అందరికీ ఈ రోజు వచ్చిన వారికి 10వ తారీఖున టికెట్లు అయితే దొరుకుతాయి. ఈ టికెట్లు అయిపోగానే 11 వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అయితే మీ అందరికీ అందుబాటులో ఉండబోతున్నాయి. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో కాస్త సమయ అనుసారంగా మీరందరూ ఎంత ఓపికగా ఉంటే అంత చక్కగా మీరు టికెట్లు తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే రద్దీ ఎక్కువగానే ఉంది. అందరికీ కూడా రాత్రి 12 గంటలకు టికెట్లు ఖచ్చితంగా విడుదల చేస్తారు అన్ని కేంద్రాలలో. సో ఆ కేంద్రాలన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. సో మీరంతా కాస్త ఓపిక పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.